డబుల్ ఇంజన్ సర్కార్ ముచ్చట రెండు తీర్లు ఉంటదుల్లా. ఆ రాష్ట్రం గిన మన పార్టీ ఎలవట్టే అని పైకం ఎక్కువ పంపుతారు. ఒకళ్ళ పంపలేదనుకో ఢిల్లీలో ఉన్నది మన పార్టీ గవర్నమెంటేనాయే అని లైట్ తీసుకుంటారు. అట్లయితే అట్లా ఫాయిదా, ఇట్లయితే ఇట్లా ఫాయిదా. అదే ఆడో పార్టీ ఈడో పార్టీ ఉన్నదనుకో చల్ మాకెందుకు ఇయ్యరని గడబడి మోపైతది గిట్లా. ఢిల్లీకి వెళ్ళొచ్చిన పైకం మీద పంచాది ముద్రినట్టే సెంట్రల్ బడ్జెట్ లా తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిండ్రు. మనం అడిగినవి కోరినవి ఒక్కటికి నీయలే. పార్లమెంట్ లో ఫైటింగ్ చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ మన కాంచెలి ట్యాక్సులు ఎక్కువ పోతుంటే ఆడికెళ్ళి తక్కువ పంపుతుండ్రని మళ్ళో పారి క్వశ్చన్ చేసిండు ముఖ్యమంత్రి సారు. బీహార్ ₹1 పన్ను కడితే ₹7 తీసుకుపోతున్నారు. ఉత్తరప్రదేశ్ ₹1 కడితే ₹3 తీసుకుపోతున్నారు. మరి తెలంగాణ ఏం పాపం చేసిందా? ₹1 కడితే 42 పైసలు ఇస్తున్నావు అంటే 58 పైసలు నువ్వే మా సొమ్ము దొబ్బుతున్నావు మోడీ గారు. కొత్త మెట్రో రైల్ కు, త్రిబుల్ కు, మూసీ నదికి, ప్రాజెక్టులకు, ఇండ్లకు, పబ్లిక్ తిప్పలు తీరుస్తానికి దేనికి అడిగినా ఇస్తలేరు. ఇక ఊకునే ముచ్చట్నే లేదు అనుకొచ్చిండు. మోడీ మీద యుద్ధం ప్రకటిద్దాము. ధనిక రాష్ట్రంగా పుట్టిన తెలంగాణను 10 ఏళ్లలో అప్పుల పాలు చేసిండ్రని పార్లమెంట్ ల పైసల మంత్రి నిర్మలమ్మ అన్నందుకు కోపానికి వస్తుండ్రు గులాబీ పార్టోళ్ళు. మీరేమియకున్నా మా రాష్ట్రాన్ని మస్తు డెవలప్ చేసినామన్నాడు పాత ఎంపీ వినోద్ సారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం ఇస్తామన్నారు. పొందపరచకపోయినప్పుడు కూడా పార్లమెంట్ లో మేము గొంతు దించుకొని మాట్లాడితే మాకు హామీ ఇచ్చిండ్రు. ఏమియలేదని ఊకుంటుండే వరకు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు గీ సవాల్ చేసిండు 2 పార్టీలకు. కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా కలిసి వస్తారా విడివిడికి వస్తారా రండి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణకి ఏం చేసిందో ఈ 10 సంవత్సరాలుగా ప్రతి విషయంలో కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. గీసంటి సవాళ్ళు మామూలే గాని హస్తే గిస్తే రేవంత్ రెడ్డి సార్ గిట్లా చర్చకు వస్తాడేమో గాని కేసీఆర్ సారు అసెంబ్లీకే రాడు. ఇక గీడికొస్తాడు.